యుద్ధానికి సిద్ధమవుతుందా? బంగ్లాలో హిందూ వ్యతిరేక ధోరణి బలపడినటువంటి వేళ వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలోని నిరసనలపై వివరణ ఇవ్వాలని భారత రాయబారికి బంగ్లా సమన్లు పంపగా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ షార్ట్ టర్మ్ యుద్ధాలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపు ఇవ్వడం సంచలనం కలిగిస్తుంది. యుద్ధాలకు సిద్ధం కావాల్సిందే. సీడీఎస్ టైమ్లీ వార్నింగ్ బంగ్లాకేనా? బంగ్లాదేశ్ కి అండగా ఉంటానన్న పాక్. అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ కంబైన్డ్ గా కూడా గెట్ రెడీ సోల్జర్స్. భారత వ్యతిరేక శక్తులను పెంచి పోషించే పాకిస్తాన్, భారత్ పై విద్వేషంతో కొత్త బిచ్చగాడిలా మారిన బంగ్లాదేశ్ రెండూ కలిస్తే ఏమవుతుందో అనేది కాసేపు పక్కన పెడితే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఓ ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. సైనికులు ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం కావాలని, మనకున్న టెక్నాలజీతో షార్ట్ టర్మ్ వార్స్ తప్పవని సంకేతాలిచ్చారు. ఇదేం ఆషామాషిగా అల్లాటప్పగా చెప్పిన మాటేం కాదు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు భారత్ లో రక్తం మరిగేలా చేస్తున్నాయి. అందుకే వీధుల్లో, దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున జనం బంగ్లాపై విరుచుకుపడ్డారు. ఇది గమనించే సర్బానంద కూడా బంగ్లాకి మందులు పనిచేయనప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించారు. To deter terrorism, something like Operation Sindoor, that's one. Second, we should be prepared for a land-centric, long-duration conflict because we have land disputes, yet try and avoid it. Third, we must exploit new domains and create asymmetry with our weaker adversary and yet not allow these asymmetries to be exploited by other nations. ఈ మాటలు బంగ్లాదేశ్ కి అర్థం కాకపోయినా జరిగేది ఆగదు. అయితే ఈలోపే ఆపరేషన్ సింధూర్ సమయంలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మధ్యలో ఎంట్రీ ఇస్తోంది. బంగ్లాదేశ్ పై దాడి జరిగితే ఆ దేశానికి మద్దతిస్తామంటూ ప్రకటించింది. బంగ్లాదేశ్ వెనక తాముంటామంటూ ప్రగల్భాలు పలికింది. ఇలా ఒకరి వెనక ఒకరు ఉండాల్సిందే గాని యుద్ధ క్షేత్రంలో భారత సైన్యం ముందుకొస్తే పిక్కబలం చూపడంలో ఈ రెండు దేశాలు ఏది ముందు ఏది వెనక అనేది తేల్చుకోవాలి. గత వారంలో కూడా అనిల్ చౌహాన్ యుద్ధం గెలవాలంటే మాటలు కాదు చేతలు అని చెప్పారు. బహుశా మరి అది పాక్ ని దృష్టిలో పెట్టుకునే అయి ఉండాలి. ఈ మధ్య ఆయన తరచూ త్రివిధ దళాల సమన్వయం గురించి ప్రస్తావిస్తున్నారు. అలానే 6 దేశాలతో మనకి యుద్ధం తరహా ఘర్షణ వాతావరణం ఉందని, వాటన్నింటికీ రెడీగా ఉండాలని, టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలని సైన్యానికి సీడీఎస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షార్ట్ టర్మ్ వార్ ప్రస్తావన చేశారు. ఓవేళ బంగ్లాదేశ్ పై యుద్ధమే చేస్తే అది ఎలా ఉంటుంది? కేవలం వైమానిక దాడుల ప్రస్తావన రాకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశం మనతో కయ్యానికి దిగాలనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. మరి ఎలా చేయాలి యుద్ధం? అదే దౌత్యపరంగా, ఆర్థిక పరంగా అష్టదిగ్బంధనం చేస్తే బంగ్లాదేశ్ పాలకుల దరిద్రమేంటో వారికి తెలిసి వస్తుంది. అందుకే ఈ కోణంలోనే కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.